రవి ఒక ఆశావహ యువకుడు. నగరపు గొడవల్లో తన పేరు చెప్పించేలా ఎదగాలని కలలు కన్నాడు. పని తీరే రోజు కోసం జీవించాడు. ఒకరోజు రవికి ఒక లాయర్ నుండి ఉత్తరం వచ్చింది. తాను ఎప్పుడూ కలుసుకొని తన తాతగారు చనిపోయారని, ఆయన గ్రామంలో ఉన్న ఒక పెద్ద భవంతిని రవికి వదిలిపెట్టారని అందులో వ్రాయబడి ఉంది. ఆ వార్తతో ఆశ కలిగిన రవి తన చిన్న సంచిని తీసుకుని గ్రామం వైపు బస్సులో బయలుదేరాడు. నగరపు కోలాహలాన్ని వెనక్కి వదిలి ప్రశాంత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. గ్రామానికి వచ్చిన వెంటనే రవి ఓ విచిత్రమైన భయాన్ని అనుభవించాడు. ప్రజలు ఆయనను చూడగానే తమ ముఖాన్ని మళ్లించారు. కొన్ని తళ్ళు వంచబడ్డాయి, కొన్ని పెదాలు కదిలాయి. అతని ముందు అతనికి వదిలిన భవంతి ప్రత్యక్షమైంది. పాతదైన గొప్పదిగా, ఒకప్పుడు ప్రతిష్టతో నిలిచిన ఈ భవంతి ఇప్పుడు మౌనంగా నిలబడి ఉంది. అతను అక్కడ నివసించలేమంటూ కొంతమంది హెచ్చరించారు. నీవు ఇక్కడ ఉండకూడదు. ఈ ఒక్క ముసలావిడ కూసి అన్నది. ఇది మళ్ళీ మొదలవుతుంది. ఆ రాత్రి భవంతి శబ్దాల మధ్య నిద్రించలేని రవి కొలనులో పడి ఉన్న ఓ పాత చిత్రాన్ని గమనించాడు. ఆ చిత్రంలో ఉన్నవాడు అతనికే బాగా అనిపించాడు.